అభివృద్ధిలో 2025 సంవత్సరం విశాఖ నగరానికి ఒక బ్రాండ్ వచ్చిందని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు అన్నారు. గోపాలపట్నంలో పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల కార్యదీక్షతో విశాఖ నగరంలో గూగుల్ వంటి సంస్థ ఏర్పాట్లలో అంతర్జాతీయంగా విశాఖ కీర్తి పెంచిందన్నారు. విశాఖ కీర్తన పెంచడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు బ్రాండ్ అంబాసిడర్లుగా కీర్తించబడతారన్నారు. సుందర విశాఖలో పెట్టుబడులకు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతమయ్యాయని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం అనేక అంశాలతో మన నియోజకవర్గంలోని రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ పరుగులు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మన నియోజకవర్గం ముందు చూస్తే జీవో నెంబర్ 30 ఎంతో ఉపయోగకారి. 296, 388 గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఒకవైపు రిజిస్ట్రేషన్ చేస్తూ డాక్యుమెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఇప్పటికే 5,000 డాక్యుమెంట్స్ కంప్లీట్ అయినాయి. పులగాడ, గోపాలపట్నం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఎల్జీ పాలిమర్స్కి రెండవసారి నష్టపరిహారాన్ని నిమిత్తం వెంకటాపురం గ్రామానికి 3.5 లక్షలు, మిగిలిన గ్రామస్తులకు 50,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఆర్ఓబి పనులు కూడా చాలా వేగంగా ఆర్ఓబి పనులు ఎన్ఐడి ఫ్లైఓవర్ పైన, ఎందుకంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి వర్కే గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. దాని వల్ల అప్రూవల్స్ తెచ్చి అది ఆ పనులు కూడా గాడిలో పెట్టడం జరిగింది. అంతేవిధంగా కాకానినగర్ అండర్ పాస్కి మరో 13 కోట్లతో శంకుస్థాపన కూడా జరిగింది. అంటే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ అసైన్ చేశాము. ఈరోజు ఎన్హెచ్ నేషనల్ హైవే డిజైన్స్ ఫైనల్ అప్రూవల్స్లో ఉంది. సో డిజైన్స్ వన్స్ అప్రూవ్ అయ్యగానే ఆ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. టిట్కో ఇళ్ల నిర్మాణానికి కూడా అసంపూర్తిగా వదిలేసి రంగులేసి ప్రారంభించిన ఇళ్ళని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. అచ్చెన్నాయుడులో అయితే సబ్స్టేషన్, వాటర్ సప్లై రెండూ లేవు. సో నీరు కరెంటు లేనటువంటి వాటికి ఈరోజు మరలా కణితి నుంచి పైప్ లైన్ వేస్తున్నాం, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కడుతున్నాం. 33 kV సబ్స్టేషన్ పూర్తి చేసి ఛార్జ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ సప్లై పద్మనాపురం, అదేవిధంగా ములగాడ వాటర్ సప్లై, పవర్ ఈ రెండింటికి సంబంధించిన పెండింగ్ పనులను, అదేవిధంగా సూరేజ్ ప్లాంట్ లేదు కాబట్టి వాటికి కూడా యూజీడీ కనెక్ట్ చేస్తూ పనులు పూర్తి చేస్తాం. పండగ లేదా జనవరి నెలాఖరులోపు ములగాడ, పద్మనాపురం ఇళ్ళని వాళ్ళ లబ్ధిదారులకి అందజేస్తున్నాం. మళ్ళీ ప్రారంభోత్సవాలు ఉండవు ఒకటిసారి కాబట్టి అచ్చెన్నాయుడులోకి ఇంకొక 4-5 నెలల్లో అవి కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. అదేవిధంగా రీటైన్ వాల్స్, కొండవాళ్ళ ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి నియోజకవర్గంగా మీ అందరికీ తెలుసు. రైల్వే అండర్ పాసెస్ కానీ, ముఖ్యంగా రైల్వే స్టేషన్, సింహాచలం రైల్వే స్టేషన్ కూడా 30 కోట్లతో ఆధునీకరించబడుతుంది. దానికి వెళ్ళేటువంటి మార్గాలు, బోత్ సైడ్స్ ఆపరేషన్స్ తీసుకొచ్చేటువంటి ప్రతిపాదనలు చేసి వాటికి కూడా సానుకూలంగా వాళ్ళు ముందుకు వచ్చారు రైల్వే వాళ్ళు. ఒకవైపు రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటుతో పాటు రెవెన్యూకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇరువైపులా మన నియోజకవర్గం ఉంటుంది కాబట్టి పశ్చిమ నియోజకవర్గం, వాటికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు వాళ్ళు సానుకూలంగానే ఈరోజు ఒక్కొక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు తెలిసి డాక్యార్డ్ బ్రిడ్జిని, అది ఎంతో కాలం పడుతుందని అనుకున్నాం. అనేక మాసాలు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళే డాక్యార్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పారిశ్రామిక ప్రాంతం నుంచి నగరానికి వెళ్ళేవాళ్ళు. సో వెంటపడి ఆ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. వినూత్నంగా ఇంటి పన్నుల ఇష్యూస్ ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండడం వల్ల ట్యాక్స్ మేళాలు నిర్వహించాం. అదేవిధంగా ప్రజా దర్బార్లు నిర్వహించాం. అదేవిధంగా వార్డు విజిట్లు ఉదయాన్ని ఎక్కడ అవకాశం అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి స్వయంగా చూస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సంప్రదాయాన్ని కూడా కొనసాగించాం. అదేవిధంగా హాస్పిటల్స్, మన గోపాలపట్నం హాస్పిటల్ కూడా అనేక సదుపాయాలు అదనంగా కలిగించడం జరిగింది. సదరన్ సెంటర్ కొత్తగా ఒకటి తీసుకురావడం జరిగింది గోపాలపట్నం. వికలాంగుల అంగవైకల్యంతో ఉండేటువంటి వారి పెన్షన్ అర్హత పొందాలంటే సదరన్ సెంటర్ కావాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడం, ముఖ్యమంత్రి గారిని స్వయంగా కోరితే వెంటనే శాంక్షన్ చేయడం. 3 సార్లు ఇప్పటికే ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా నిర్వహించాలనే ఆలోచనతో ఉంటే మనం 3 జాబ్ మేళాల్లో సుమారు 3,000 మందికి, అటు మల్కాపురం, అదేవిధంగా
ఐటీఐ జంక్షన్ ఒకటి, గోపాలపట్నం హై స్కూల్, ఈ 3 ప్రాంతాల్లో జాబ్ మేళాలని చక్కగా యువత వినియోగించుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను.